సో, ఇది ప్రస్తుతం సిట్యుయేషను. ఈ కోర్ట్ కేసులు ఎలా సాగబోతున్నాయి? వీటి నిర్ణయాలు అంటే కోర్టు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపైన ఆసక్తి నెలకొనుంది విద్యార్థుల్లో. వీళ్ళు ఒక పక్కన చదువుకుంటున్నారు. ఒక పక్కన యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. ఆహ్, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటదా అని. ఆల్రెడీ గ్రూప్ 2 నిర్ణయం తీసుకుండం జరిగింది. గ్రూప్ 2 వాయిదా వేయడం జరిగింది. దీని విషయమై అందరూ సానుకూలంగా ఉన్నా టెట్ అండ్ డీఎస్సీ వీటి విషయంలో కూడా ఆహ్, వాయిదా ఏస్తే బావుంటదని కోరుకుంటున్నారు. మెగా డీఎస్సీ 25,000 మందితో వేయాల్సిన మెగా డీఎస్సీని రేవంత్ రెడ్డి సర్కార్ 11,000 మందితో వేయడం. అన్నిట్లో స్కూల్ అసిస్టెంట్‌లు పోస్టులు ఒకటో, రెండో ఉండడము. తర్వాత మళ్ళీ ఇంకొక 6,000 పోస్టులు వేస్తానని చెప్పడము. అది అన్నిట్లో మాకెన్ని పోస్టులొస్తాయని జెప్పేసి డౌట్‌లు వ్యక్తపరుస్తా ఉన్నారు. ఇది కాకుండా నెక్స్ట్ ఇది కంటిన్యూ ప్రాసెసా? లేదంటే ఈ 17,000 పోస్టులతోనే ఆపేస్తారా? అని ఒక డౌట్ ఉంది. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్‌లో చెప్పిన విషయం ఏంటంటే, కంప్లీట్‌గా మేము 17,000 అదే ఈసారి 11,000 నెక్స్ట్ 6,000 ఇది కంటిన్యూ ప్రాసెస్. కొన్ని సంవత్సరాల పాటు ఇది జరుగుతూనే ఉంటది. మా ప్రభుత్వం ఉన్నంత వరకు మేము ఎవ్రీ ఇయర్ డీఎస్సీ కండక్ట్ చేస్తామని బట్టి విక్రమార్క గారు హామీ ఇవ్వడం జరిగింది. సో, రేవంత్ రెడ్డికి అవగాహన లోపమా? లేదంటే ఆహ్, స్ట్రెయిట్ అవే ఏ మినిస్టర్ హోదా చేయలేదు కాబట్టి స్ట్రెయిట్ అవే సీఎం అవ్వడం. అదొక అవగాహన లోపం. నిర్ణయాలు తీసుకోవడంలో అంత చాకచక్యంగా లేకపోవడం. ఇవన్నీ చూస్తుంటే సో, కొంచెం ఆయనకు గూడా ఎక్స్‌పీరియన్స్ గావాలి. ఇవన్నీ ఎందుకంటే చేదు అనుభవాలు చూస్తా ఉన్నాడు. ఓన్లీ ఒకే ఇది గాకుండా ఓన్లీ ఈ డీఎస్సీ యాస్పిరెంట్స్ విషయమే కాకుండా, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న శివశక్తులు బోనాలు తీయమన్న గొడవ జరుగుతుంది. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఆహ్, ధర్నా చేయడం జరిగింది మధురానగర్ ఆఫీస్ దగ్గర. సో, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాండ్ తీసుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. 6 నెలలు ఎదురు చూసారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో విసిగెత్తిపోయిన ఓటర్లు గావచ్చు, లేదంటే ఉద్యోగులు గావచ్చు, నిరుద్యోగులు గావచ్చు, ఎవరైనా గాని ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ గావచ్చు, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ గావచ్చు, అందరికీ ఒక విరక్తి కలిగుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు రోడ్డెక్కే పరిస్థితి కనబడుతుంది. అంటే సిటీ బోనాలు అంటే 4 సికింద్రాబాద్ బోనాలు, చార్మినార్ బోనాలు, హైదరాబాద్ బోనాలు వీటిని గూడా నిర్వహించలేని పరిస్థితి. మొన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా జరిగిన గందరగోళం అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు నిన్న 2, 3 రోజుల నుంచి ఈ శివశక్తుల గందరగోళం జరుగుతా ఉంది. సో, ఇవన్నీ చూసుకున్న దృష్ట్యా రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం వల్లనే ఈ గందరగోళం సృష్టించబడుతుంది అని తెలుస్తా ఉంది క్లియర్‌గా. చూద్దాం. కాలర్ ఉన్నారు మనతో పాటు. హలో. This call is now being recorded. హలో. హలో సార్. మేడం చెప్పండి. ఎవరండి? మేము డీఎస్సీ స్టూడెంట్ అండి. ఓకే. అదే మా కేస్ గురించి ఏమైందండి కొంచెం చెప్తారా? అదే అది మేడం కేసు ఆగస్ట్ 24కి పోస్ట్‌పోన్ అయింది. అది వాయిదా పడిందండి. ఆగస్ట్ 24 జూలై కాదు? జూలై కాదండి. ఆగస్ట్ 24. మేడం లైవ్ ఉందన్నారు. ఇప్పటిదాకా ఉందా సార్? మేడం లైవ్ లేరండి. మేడం రౌండ్ టేబుల్ సమావేశానికెళ్లారు ఈవినింగ్. 6 o'clock లైవ్ పెడతామని అన్నారు. అదే అండి. లైవ్‌లోనే ఉన్నారు మీరు. మీరు లైవ్ లోనే ఉన్నారు. మేము లైవ్‌లోనే ఉన్నామండి. మీ కాల్ లైవ్‌లో వస్తుంది. చెప్పండి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి మేడం. ఆగస్ట్ 24 కదా సార్? ఆగస్ట్ 24కి పోస్ట్‌పోన్ అయిందని ఒకసారి చెక్ చేస్తున్నా అండి. అది మాకు ఇందాడే అందింది అది. పోస్ట్‌పోన్ ఏ డేట్‌కి అయింది? 28th ఆన్ ఆగస్ట్. ఆగస్ట్ 28. ఆగస్ట్ 28కి అండి. జూలై కాదు. ఆగస్ట్ 28కి పోస్ట్‌పోన్ జరిగింది. అది వాయిదా పడింది. జూలై సార్. జూలై 28 అని సార్ లాయర్ సార్ మా అమ్మ గ్రూప్ లో పెట్టిండు. అమ్మ మాకు గ్రూప్ లోనే వచ్చిందమ్మా. అది కూడా మీ గ్రూప్లలో నుంచే తీసుకున్నాము మేము కూడా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామమ్మా. మీ గ్రూప్స్‌లోనే ఉంది. దాంట్లోనే మేడం ఈ రోజు మాట్లాడింది కదా, అప్పుడు మార్నింగ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా సార్ ఏమైనా? తెలియదండి. అది చూడాలి. అది మేడం వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. రేపు మార్నింగ్ న్యూస్‌లో ఖచ్చితంగా మేడం మాట్లాడతారు. రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు చేయాలి సార్? మాకేం చేయొద్దండి. మార్నింగ్ న్యూస్‌లో ఏదైనా అప్డేట్ ఉంటే మాట్లాడతారు మేడం. సరే. హలో. హలో. హలో సార్.